రేఖాగణితంలో నిర్మాణాలకు సంబంధించి 5 మార్కుల క్వశ్చన్స్ ఈ క్రింది విధంగా మనం చేయొచ్చు. మొదటి లెక్క ఒకటి. ఏబీ = 4 సెంటీమీటర్లు, బీసీ = 4 సెంటీమీటర్లు, సిఏ = 6 సెంటీమీటర్లు నిర్మాణం త్రిభుజాన్ని నిర్మించండి, దానికి పరివృత్తం గీయండి అన్నాడు. త్రిభుజం యొక్క 3 భుజాలు ఇచ్చాడు. దాని నుంచి మనము కావలసిన పరివృత్తాన్ని గీయండి అన్నాడు. అంటే త్రిభుజం నిర్మించడం అనేది సామాన్యంగా మనం 7వ తరగతి నుంచే నేర్చుకుంటాం. దీంట్లో 3 భుజాలు ఇచ్చాడు. 3 భుజాలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి, 2 భుజాలు మాత్రం సమానంగా ఉన్నాయి. ఇది సమద్విబాహు త్రిభుజం. పరివృత్తం అనేది ఇప్పుడు కూడా త్రిభుజం యొక్క 3 శీర్షాల గుండా వెళ్ళే త్రిభుజం. ఏ బి సి అనే ఓ త్రిభుజం ఉంటే దాంట్లోని 3 శీర్షాలని కలుపుకుంటూ పోయే త్రిభుజాన్ని మనం పరివృత్తం అంటాం. ఈ పరివృత్తం వృత్త కేంద్రం అనేది లంబ సమద్విఖండన రేఖలు, భుజాల యొక్క లంబ సమద్విఖండన రేఖల మిళిత బిందువు. 3 భుజాల యొక్క లంబ సమద్విఖండన రేఖల మిళిత బిందువు ఎస్. ఇది ఎస్ఏ, ఎస్బి, ఎస్సిల వ్యాసార్థం ఏదో ఒక దానికి కరెక్ట్గా మనం చూస్తే ఆ 3 బిందువులు కూడా ఈ వృత్తం పైన ఉంటాయి. ఏవి? త్రిభుజం శీర్షం యొక్క 3 బిందువులు కూడా. ఈ విధంగా మనము పరివృత్తాన్ని నిర్మించడానికి ఏ విధంగా చేస్తామనేది చూద్దాం. పరివృత్తం యొక్క డెఫినేషన్ ఇది. పరివృత్తం అంటే త్రిభుజం యొక్క 3 శీర్షాల గుండా వెళ్ళేది, లేదా త్రిభుజం యొక్క 3 శీర్షాలు కూడా వృత్తంపై కలిగి ఉంటుంది. ముందుగా మనము ఒక రఫ్ డయాగ్రామ్ వేద్దాం. ఏబి 4 సెంటీమీటర్లు, ఆ తర్వాత ఏసి 6 సెంటీమీటర్లు, బీసీ 4 సెంటీమీటర్లు గీసిన తర్వాత ఏబికి లంబ సమద్విఖండన రేఖ, అలాగే బీసీకి లంబ సమద్విఖండన రేఖ గీస్తే ఆ రెండు ఎస్ అనే బిందువు వద్ద ఖండించుకుంటాయి. ఎస్ఏ వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని మనం గీస్తే అది 3 శీర్షాల గుండా గమిస్తుంది. ఇది రఫ్ డయాగ్రామ్. ముందుగా మనం నిర్మాణము కింది విధంగా చేద్దాం. స్కేల్ తీసుకుని నాలుగు సెంటీమీటర్ల రేఖాఖండం గీచి దానికి 4 సెంటీమీటర్ల రేఖాఖండం గీచి ఏబి అని పేరు పెట్టుకోవాలి. తర్వాత మనకు లెక్కలో ఇచ్చినట్టు ఏబి 4 సెంటీమీటర్లు, బీసీ 4 సెంటీమీటర్లు, సిఏ 6 సెంటీమీటర్లు. కాబట్టి ఏ నుండి 6 సెంటీమీటర్లతో ఒక చాపరేఖని, బి నుండి 4 సెంటీమీటర్లతో ఒక చాపరేఖని గీస్తాం. రెండు ఖండించుకున్న బిందువుకి సి అని పేరు పెట్టి వాటిని స్కేల్ తీసుకుని రెండింటిని కలుపుతాం. ఇది 6 సెంటీమీటర్లు, ఇది 4 సెంటీమీటర్లు. ఇప్పుడు మనకు ఏబిసి త్రిభుజం ఏర్పడింది. ఇక్కడ వరకు కూడా చేసినందుకు ఒక 2 మార్క్స్ యాడ్ చేయబడతాయి. రఫ్ డయాగ్రామ్ గీసి ఈ త్రిభుజాన్ని నిర్మించేంత వరకు. ఆ తర్వాత చేసే పరివృత్తానికి 1 మార్కు, 2 మార్కులు నిర్మాణ క్రమానికి ఉంటుంది. పరివృత్తాన్ని గీసేటప్పుడు ఏబి 4 సెంటీమీటర్లు కాబట్టి వీటిలో సగం కంటే ఎక్కువ వ్యాసార్థం తీసుకుని ఏ నుండి పైకి, అలాగే లోపలకి బయటికి, బి నుండి లోపలికి బయటికి చాపాలు చేసి ఖండించాలి. ఆ తర్వాత ఖండన బిందువులు రెండింటిని కూడా స్కేల్తో కలపాలి. అప్పుడు మనకు ఒక బిందువు దగ్గర ఇవి రెండు కూడా ఖండించబడతాయి. కరెక్ట్గా ఇది 4 సెంటీమీటర్లు కాబట్టి దీంట్లో 2 సెంటీమీటర్లు మధ్య బిందువు నుండి వెళ్తాయి. మధ్యగత లంబ సమద్విఖండన రేఖ అంటే కరెక్ట్గా 90 డిగ్రీలు ఉంటూ ఇక్కడ 4 సెంటీమీటర్లలో సగం నుంచి వెళ్తుంది అనమాట. అంటే ఏ నుండి బి నుండి కూడా సగం కంటే ఎక్కువ కొలతలతో తీసుకుని చాపాల రేఖలు గీస్తే లంబ సమద్విఖండన రేఖ ఏర్పడుతుంది. అలాగే బీసీలో కూడా సేమ్, బి నుండి సి నుండి కూడా 4 కంటే ఎక్కువ అంటే 3 సెంటీమీటర్లతో పైన కింద కూడా చాపరేఖలు గీచినప్పుడు ఇవి రెండు కూడా ఖండించుకుంటాయి. ఇప్పుడు ఈ 2 బిందువులు కూడా 2 రేఖలు లంబ సమద్విఖండన రేఖలు కూడా 2 ఖండించుకున్న బిందువుకి ఎస్ అని పేరు పెట్టండి. ఎస్ నుండి సి కానీ, బి కానీ, ఏ కానీ ఏదైనా సరే ఒక వ్యాసార్థాన్ని తీసుకుని మనం ఒక
వృత్తలేఖంతో వృత్తాన్ని గీస్తే అది కరెక్ట్గా ఇలా 3 శీర్షాల నుండి వెళ్తూ పరివృత్తం ఏర్పరచబడుతుంది. ఈ విధంగా మనము పరివృత్తాన్ని గీస్తాం. ఇది నిర్మాణ క్రమంలో మనం ఏ విధంగా గీసామనేది ఒకసారి రాసుకుందాం. నెంబర్ 1, AB = 4 సెంటీమీటర్లు రేఖాఖండం గీయాలి. లేదా గీచాను అని మనం చేసినట్టుగా చేసుకోవాలి. A నుండి 6 సెంటీమీటర్లు, B నుండి 4 సెంటీమీటర్లతో 2 చాపాలు గీస్తే వాటి ఖండన బిందువుకి C అని పేరు పెట్టాలి. AC, BCలను కలపగా ట్రయాంగిల్ ABC ఏర్పడింది. ABకి లంబ సమద్విఖండన రేఖ BCకి లంబ సమద్విఖండన రేఖ గీయాలి. అంటే లంబ సమద్విఖండన రేఖ గీయడం అంటే సగం కంటే ఎక్కువ కొలతతో తీసుకుని త్రిభుజం అంతరంలో బాహ్యంలో కూడా చాపాలు 2 వైపులా గీస్తే అవి 2 ఖండించుకున్న బిందువు నుంచి లంబ సమద్విఖండన రేఖ వస్తుంది. ఈ లంబ సమద్విఖండన రేఖల మిళిత బిందువుని మనము S అని పేరు పెట్టాలి. లంబ సమద్విఖండన రేఖల మిళిత బిందువు S అని పేరు పెట్టాలి. S నుండి A, B, C సమాన దూరంలో ఉంటాయి. అంటే ఇవి 3 కూడా పరివృత్తంపై ఉంటాయి కాబట్టి వృత్తం మీద బిందువులు వృత్త కేంద్రం నుంచి సమాన దూరంలో ఉంటాయి. SA, SB, SCలలో ఏదైనా ఒక వ్యాసార్థంతో గీచిన వృత్తం పరివృత్తం అవుతుంది. ఇక్కడ ట్రయాంగిల్ ABC పరివృత్తం అవుతుంది. జాగ్రత్తగా ఈ నిర్మాణ క్రమాన్ని కూడా మనం నోట్ చేస్తే మార్కులు ఎక్కువగా పడతాయి.